మామిడికాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సింది కొద్దిగా చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని ఫిషెస్ కడిగి పెట్టుకున్న తర్వాత వాటికి ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ధనియాలు, కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేపుకొని మిక్సీలో వేసేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమోటోలు, ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నిటినీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పక్కన పెట్టుకొని అందులో తొక్క తీసేసి గుజ్జులాగా చేసుకొని ఈ ఉడుకుతున్న చేపలలో వేసేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించేసుకుంటే సింపుల్గా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.